హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఉగాది శుభాకాంక్షలండి. ఉగాది అనగానే మనకి గుర్తు వచ్చే పిండి వంట బూరెలు. అవి అందరికీ పర్ఫెక్ట్గా రావు కదండి, చీదేస్తూ ఉంటాయి. అలా కాకుండా మనం ఈ రకంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా, అస్సలు చేదకుండా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకైనా సరే చాలా బాగా వచ్చేస్తాయండి. వీటిని పోలిపూర్ణం బూరెలు అని కూడా అంటారు. కొంచెం ప్రాసెస్ ఉంటుందండి, కానీ ఒక్కసారి చేసుకున్నాము అంటే ఆ వీలు ఆ సులువు మనకి తెలిసిపోతుంది. చాలా సింపుల్గా వచ్చేస్తాయండి ఈ బూరెలు. ఇప్పుడు ఈ బూరెలు ఎలా తయారు చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఈ బూరెలను మనం పూర్తిగా శనగపప్పుతో కానీ పూర్తిగా పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ మేము ఎక్కువగా శనగపప్పు, కొద్దిగా పెసరపప్పు వేసుకున్నాము. వీటిల్ని మనం ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి, లేదా మినిమం 4 గంటలు నానబెట్టుకున్నా కూడా సరిపోతుందండి. వీటిని మనం నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా నానిన ఈ శనగపప్పు, పెసరపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇడ్లీలు వేసుకునే పాత్రను తీసుకుని దాంట్లో కాస్త ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుని రుబ్బు పెట్టుకున్నాం కదా శనగపప్పు, పెసరపప్పుని, ఇప్పుడు దాన్ని ఇడ్లీలు వేసుకున్నట్లుగా ఈ ఇడ్లీ పాత్రలో మనం వేసుకోవాలి. మనము దీంట్లో నీళ్ళు అనేవి ఏమీ యాడ్ చేయక్కర్లేదండి. రుబ్బుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనం ఇడ్లీలు వేసుకున్నట్లుగా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇడ్లీ రేకులన్నింటినీ కూడా పాత్రలో పెట్టుకుని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న పిండి అంతా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ ఉడికిపోయిన ఈ ఇడ్లీలన్నింటినీ కూడా పక్కన పెట్టుకుని వాటిని చాక్ తోటి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పితే ఇది పొడిలా తయారైపోతుందండి. చేత్తో అనుకుంటే మనకి ఉండలుండలుగా వస్తాయి. మిక్సీ జార్లో వేసుకుంటే కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా వేసి ఒక్కసారి తిప్పితే మనకి పొడి పొడిగా తయారైపోతుంది. చూసారు కదండి, అలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని అలా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం పాకం పట్టుకుందామండి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపప్పును తీసుకున్నామో దాంతో 2 గ్లాసులు బెల్లం తీసుకోవాలి. తీపి కనుక కొంచెం ఎక్కువ తినేవాళ్ళు లేదు మరీ అంత తీపి తినమనుకునే వాళ్ళు 1.5 గ్లాస్ తీసుకోవాలి. నీరు అనేది మరీ ఎక్కువ వేసుకోక్కర్లేదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. దీనికి ముదరపాకం కావాలండి, మనకి ఉండపాకం అనమాట. వీడియోలో చూపించిన విధంగా ముదరపాకం వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసుకుని మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ రెండు బాగా కలిసాయి అంటే మనకి పూర్ణం అనేది తయారైపోతుందండి. ఇప్పుడు ఈ పూర్ణంలో మనం యాలకుల పొడి వేసుకుంటే మనకి గుమగుమలాడే పూర్ణం అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని మనము బూరెలు చేసుకోవడానికి ఉండలుగా తయారు చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం బూరెలు వేసుకోవడానికి తోపు అనేది రెడీ చేసుకుందామండి. 1 గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పోసుకుని నానబెట్టుకుని దోసల పిండి అనేది రుబ్బుకోవాలండి. మనం మిక్సీ జార్లో వేసుకుని వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలి. ఈ దోసల పిండి అనేది మరీ థిక్గా ఉండకూడదండి, మరీ పల్చగా ఉండకూడదు. వీడియోలో చూపించిన విధంగా ఉంటే మనకి క్రిస్పీగా వస్తుందన్నమాట. కొంచెం జారుగా ఉంటే సరిపోతుందండి, క్రిస్పీగా రుచిగా ఉంటాయి. ఇప్పుడు బూరెలు వేసుకోవడానికి మనం ఒక మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం తయారు చేసుకున్న పూర్ణాలన్నింటినీ కూడా ఈ పిండిలో ముంచి మనం బూరెలు వేసేసుకోవడమే. ఈ బూరెలు అనేవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఫస్ట్ టైం వేసినా కూడా మీ ఇంట్లో అందరూ కూడా చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి అని అంటారు. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, అస్సలు ఫెయిల్ అవ్వదండి. ఖచ్చితంగా మనం చెప్పిన మాట వింటాయన్నమాట. ఈ బూరెలు ఖచ్చితంగా బాగా వస్తాయి. ఇలా చేసుకున్న బూరెలు నెక్స్ట్ డే కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మీకు మా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.